హాయ్ హలో నమస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పేరు తెలంగాణలో తెలియని వాళ్ళు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు ఎందుకంటే ఆయన అంత ఇన్స్పిరేషనల్ సో ఆయన లైఫ్ స్టోరీని ఒక బయోపిక్ గా మన ముందుకు తీసుకొస్తున్నారు ప్రవీణ్ ఐపీఎస్ అంటూ సో మూవీ ఎలా ఉండబోతోంది అండ్ ఆయన లైఫ్ మనకి ఏం నేర్పిస్తుంది అండ్ అందులో మనందరి ఫేవరెట్ బుల్లితెర ద్వారా మనందరికీ బాగా కనెక్ట్ అయినటువంటి నందకిషోర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి క్యారెక్టర్ చేస్తున్నారు సో ఆయన అసలు ఎలా ఎంజాయ్ చేశారు ఆ క్యారెక్టర్ని అడిగి తెలుసుకుందాం హాయ్ నందకిషోర్ గారు హలో అండి ఎలా ఉన్నారు ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అండి హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు యా ఫైన్ ఫైన్ మీరు సార్ మిమ్మల్ని డైరెక్టర్ కమ్ యాక్టర్ అనాలి కదా ఈ సినిమాకి ఈ సినిమా జనరల్ గా యాక్టర్ యాక్టర్ కూడా అండ్ ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను అసలు ఆయన లైఫ్ స్టోరీని తీయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే ఇది వచ్చింది వాళ్ళ ఫ్యాన్స్కి అండి, నాకు కాదు. ఈ సినిమా అనేది ఆయన చాలామంది పేద పిల్లల్ని చదివించారండి. సో ఆ పేద పిల్లల చదివించిన వాళ్ళందరూ ఈరోజు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కలిపి ఈయన గురించి చాలామందికి తెలియని వాళ్ళకి కూడా తెలియాలి ఆయన రియల్ లైఫ్ అనేది అనుకొని ఒక క్రౌడ్ ఫండెడ్లో అనుకొని చేసిన సినిమా ఇది. సో వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని సో వాళ్ళందరూ కలిపి ఇక్కడ ఒక మనిషిని సెలెక్ట్ చేసుకొని ఆయన త్రూ ఒక మూవీ చేయాలనుకున్నారు. ఆయన ఒక డైరెక్టర్ కావాలి, ఫాస్ట్గా తీయాలి అని అనుకున్నప్పుడు ఆపర్చునిటీ నాకు వచ్చింది. సో అలాగా డైరెక్టర్ అయ్యా. సో నా ఫస్ట్ మూవీ. చాలా మంది ఆలోచనని మీరు రిప్రజెంట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు సార్ అంటే బేసిక్గా ఇన్ని షేడ్స్లో మిమ్మల్ని చాలా సాఫ్ట్గా అలా చూస్తున్నారు, కానీ ఇది కొంచెం రగ్డ్ క్యారెక్టర్ కానీ కొంచెం స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేయాల్సిన క్యారెక్టర్ కదా. సో ఈ అంటే ఇంత చేంజ్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాతే చెప్పగలమండి. బట్ కమింగ్ టు మై పాయింట్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ నాకు. ఎందుకంటే నాకు వివేక్ కూచిభొట్ల గారి ద్వారా ఈ ఆపర్చునిటీ వచ్చింది నాకు. సో సార్ సజెస్ట్ చేసినప్పుడు నేను దుర్గాదేవి గారిని కలిసిన తర్వాత దే నెరేటెడ్ అబౌట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బయోపిక్. అండ్ నేను తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా కలిశాను 2 సందర్భాల్లో. అండ్ ఎప్పుడైతే డైరెక్టర్ మనకి స్టోరీ నెరేట్ చేసి ఆ కాన్సెప్ట్ చెప్తారో అప్పుడే 50% మనకు అది మైండ్లోకి ఫిక్స్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనం హోంవర్క్ చేసుకుని అండ్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఎలా హావభావాలు ఏంటి, ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి అండ్ సీన్స్లో దాన్ని ఇంప్లై చేస్తే యాక్టర్గా మన జాబ్ ఫినిష్ అవుతుంది. బట్ ఈ సినిమాలో చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఒక మంచి టీము, వెరీ షార్ట్ టైం, చాలా తక్కువ టైంలో ఒక మంచి బయోపిక్ తీసాం. మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకంటే బయోపిక్ అనేది ఈజీ జాబ్ కాదండి. ఎందుకంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ప్రతి ఆస్పెక్ట్లో మనం కనిపించే దగ్గర నుంచి చూపించే ఆస్పెక్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే రేపొద్దున ఆయనను చూసిన చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. సో వాళ్ళందరి దృష్టిలో మనం ఇంకోలా అయిపోకూడదు. కాబట్టి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. అదే మీరు చెప్పినట్టే, అంటే బయోపిక్ అంటే ఒక మనిషిని రిప్రజెంట్ చేయాలి కాబట్టి కంప్లీట్గా అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మీకు కష్టం అనిపించిందా? యా, అంటే యాజ్ అన్ యాక్టర్ మన జాబే మనం వీ షుడ్ ఓన్ చేసుకోవటం. మనం ప్రతి క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకున్నప్పుడు మన జాబ్ ఈజీ అవుతుంది. బట్ కమింగ్ టు బయోపిక్స్ ఏమవుతుందంటే ఇంకా కొంచెం జాగ్రత్త పడాలి. హ్యావింగ్ సెడ్ దట్ నేను ఆల్మోస్ట్ నాకున్న పరిధిలో నాకున్న నాలెడ్జ్లో నేను నా వంతు కృషి చేశాను. రేపు పొద్దున ఆడియన్స్ చూసి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది రేపు తెలుస్తుంది. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? లైక్ ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ, నాకు ఎక్కువ తెలుగు రాదు. సో యా, ఇంగ్లీష్ ఇస్ ఫైన్ రైట్? పర్లే, ఎలా మాట్లాడు. తెలుగుతో స్టార్ట్ చేశారు ఆడియన్స్. సో దాంట్లో క్యారెక్టర్ నైస్, డీసెంట్ అమ్మాయి, కొంచెం ఇండిపెండెంట్ అమ్మాయి. యా అంతే. మీ క్యారెక్టర్ పేరు రివీల్ చేయకూడదు అంటారా? మీ ఫేస్ చూస్తున్నారంటే ఏదో రివీల్ చేయండి. డైరెక్టర్ గారు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పకూడదు. ఐ థింక్ ఈమెయిల్ ప్రీవ్యూ ఉంది. సో బై దట్ టైమ్ యూ గైస్ క్యాన్. ఓకే. అండ్ మీరు కూడా ఇప్పుడు బయోపిక్ తీయడం అనేది చాలా కష్టం కదా. అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంటాక్ట్ అయ్యి ఆయనతో అంటే ఈ డిస్కషన్ అంతా చేయడం, ఆయన ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు సార్ మీకు? ఫస్ట్ నేను ఇంటర్వ్యూస్ అవి ఇవి చూసి నేను ముందు రఫ్ వెర్షన్ ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. ఆ తర్వాత కొన్ని ఇన్పుట్స్ కోసం ఆయన కలిసి అంటే మేబీ అప్పుడు కొన్ని ఆయనకు అబ్జెక్షన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఎవరైనా నేను కించపరిచేలా మాట్లాడుతానా, లేదంటే ఎవరైనా పాయింట్అవుట్ చేస్తూ స్క్రిప్ట్ రాసానా అనేది అంతవరకే చెక్ చేశారు ఆయన.
సో అంతా చెక్ చేశారు, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు ఆయన రియల్ లైఫ్లో. నేను అడిగాను, సార్ మీ లైఫ్లో మీరు బాధపడిన ఇన్సిడెంట్స్ అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అడిగినప్పుడు ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి అప్పుడు సార్ని కలిసి ఫైనల్గా చూపించారు, సార్ ఇది నేను తీయబోతున్న సినిమా అని. సో ఆయన మొత్తం చెక్ చేసుకొని ఫైన్, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టేలాగైతే లేదు సినిమా, కంప్లీట్గా ఒక ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి, సో యూ గో హెడ్ అని చెప్పారు. సో అలా ఒక స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఆయనకు చూపిస్తే మరి చూపించాలి కదా, ఎందుకంటే ఆయన కథ అన్నప్పుడు మేబీ నేను ఏమైనా మ్యానిపులేట్ చేసి అలాంటి సీన్స్ పెట్టవచ్చు, అలాంటివి ఉంటాయి కదా. సో అందుకని ఆయన క్రాస్ చెక్ చేసుకొని నీట్గా ఆయన ఫైనల్ చేసిన తర్వాత మేము సినిమా షూట్ స్టార్ట్ చేసాం. అండ్ మూవీ కోసం ఏమన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఫైట్స్ కానీ డ్యాన్స్లు అలాంటివి యాడ్ చేసి పెట్టారు? చిన్నది ఉంటుందండి అంతే, అంటే రియల్ లైఫ్ అంటే మ్యారేజ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది కొంచెం, అది అలాగో అందరి లైఫ్లో ఉండేది, అది హ్యాపీ మూమెంట్ కాబట్టి అది అది యాడ్ చేసాం. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే బేసికల్ కమర్షియల్గా వెళ్ళాలి అని మేము అనుకోలేదు. ఆయన ఒరిజినల్ అంటే సినిమా మీరు చూస్తే చాలా ఒరిజినాలిటీగా ఉంటుంది. అంటే ఆయన గురించి ఇప్పుడు బయోపిక్ అంటే ఇంక ఈయన దేవుడు అన్నట్టు అలా ఏమి ఉండదండి. ఆయన పొగడతాం, అన్నీ పాజిటివ్స్ నెగిటివ్స్ అండ్ డౌన్ఫాల్స్ అండ్ ఆయన అనుకున్న అచీవ్మెంట్స్ అన్నీ చూపిస్తాం సినిమాలో. సో చాలా న్యాచురలిస్టిక్గా అనిపిస్తుంది తప్పితే ఏదో ఓవర్గా ఆయన గురించి జనాలకి ఏదో చెప్పేయాలి అని చెప్పేశారు ఆ ఫీలింగ్ అయితే ఆడియన్స్కి రాదు. అండ్ మీరు అంటే ఆయన స్టోరీ అదే ఇప్పుడు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి లాగా చెయ్యాలి అన్న వెంటనే మీ మైండ్లో రన్ అయిన థాట్ ప్రాసెస్ ఏంటి? నా మైండ్లో వెంటనే అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి అప్పటిదాకా నాకు తెలిసిన చాలా కొంతే. సో వెంటనే ఈ క్యారెక్టర్ నేను ప్లే చేయాలన్నప్పుడు నేను ఇమీడియట్గా ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ హిజ్ ఇంటర్వ్యూస్, లైక్ ఆయన చూడటం, ఆయన ఎలా ఉంటారు, ఆయన హావభావాలు ఏంటి. సో ఐ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ హిమ్ మోర్. తర్వాత ఆయన కలవటం జరిగింది. ఆయన కలిసిన తర్వాత ఆయన నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాము. తర్వాత ఎలాగో డైరెక్టర్ గారు చాలా హెల్ప్ఫుల్గా ఇందాక చెప్పినట్టు, అంటే ఒక నెరేషన్లో మనకి యాక్టర్కి డైరెక్టర్ చెప్పింది మనం అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా హాఫ్ ద జాబ్ ఇస్ డన్. సో అలా నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎక్కడ నాకు కాంప్లికేషన్ అనిపించలేదు. బట్ ఇందులో ఏంటంటే 2 రకాల గెటప్స్ ఉంటాయి, ఒకటి ఇట్లా జుట్టుతో, ఒకటి జుట్టు లేకుండా. సో దానికి కారణం ఏంటనేది మీరు రేపు సినిమా రిలీజ్లో మీరు తెలుసుకోవచ్చు. సో ఈ రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఆయన లైఫ్లో ఆయన వెళ్ళిన గోత్రు అయిన చాలా సందర్భాలు, ఎందుకు ఆయన అంత పెయిన్ తీసుకున్నారు, ఆయన సమాజం కోసం ఏం తాపత్రయపడ్డారు అనే అంశాలన్నీ కూడా ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇన్ని రకాల ఎమోషన్స్ని క్యారీ చేయటం అనేది ఒక యాక్టర్గా ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఐ థింక్ ఐ డిడ్ మై పార్ట్. అండ్ ఇది మీ ముగ్గురికి ఆయన లైఫ్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యి మీ లైఫ్లో వాటిని ఇంబైబ్ చేసుకున్న విషయాలు ఏంటంటే ఈ సినిమా తీసిన తర్వాత? యా, బయోపిక్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఎందుకంటే నేనే కాదు, ప్రతి ఒక్క పెద్ద వాళ్ళలోంచి బయోపిక్స్లో ఉన్న వ్యక్తుల్లోంచి వాళ్ళ జీవితంలో ఎన్నో మంచి అంశాలని మనం రెగ్యులర్ జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు. అట్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిలో చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆయన ప్రతి మనిషితో మాట్లాడే విధానం, ట్రీట్మెంట్ కావచ్చు, ఆయన పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా ఆయన మాట్లాడే విధానం ఒకలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరిని సార్ అనే పిలుస్తారు ఆయన. అంటే ఆయన ఒక ఐపీఎస్ హోదాలో ఉన్న వ్యక్తి కింద స్థాయిలో ఉన్న వాళ్ళతో కూడా చాలా నార్మల్గా మాట్లాడతారు. అంటే ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఇంట్లో మనిషిలాగా మాట్లాడతారు. అలాంటివి పాజిటివ్ ఇవి చాలా ఉన్నాయి ఆయనలో. సో అదొక విషయం నేను ఆయనలో బాగా గమనించాను. అండ్ మీరు? Obviously, he's so good. I told to my few friends of mine, Hyderabad, ki Praveen IPS movie chestunanu. They were like, Praveen IPS, sir movie. Like, what's new in that? Endukante Delhi ammayi naku ekkuva teliyadu. But nenu Google lo chusanu. It was so inspiring. And Hyderabad lo chaala mandi, like they are fan. And Praveen IPS, like they know. Actors untaru kada, like Mahesh Babu garu, Pawan Kalyan garu, and few friends like of mine, they were like, Praveen IPS ante real na, ante you met with him. So I was like, what's new in that? Ante why you guys are like, he's just IPS sir? So they were like, no, he's so good. So I don't know much about him because I don't stay in Hyderabad much, but he's so inspiring because I can feel that from the local people of Hyderabad, that they are so much inspired with Praveen IPS. And Praveen IPS, they don't need to be told. People knows, normal people knows, normal janalki chala manchiga baga telsu. So I think that's so inspiring.
and he must have done something very good that people know. So I also respect so much for him. అండ్ సార్ మీరు నేను స్క్రిప్ట్ రాసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే ఆయన నన్ను రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ పాయింట్ చాలా డౌన్ టు ఎర్త్లా బిహేవ్ చేశారు. రెండోది స్క్రిప్ట్లో చదివేటప్పుడు కూడా కొన్ని నేను ఏదైనా ఓవర్ ఎలివేషన్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఏదైనా ఓవర్ ఎలివేషన్ ఇంత ఓవర్ హీరోయిజం వద్దులేండి, అంటే అది అంత కమర్షియల్గా వెళ్ళొద్దు, మనం రియల్గా చూపిద్దాము, మీరు మరీ సినిమా ఇది తీసుకొని కొంచెం హీరోయిజం ఎలివేట్ చేయడం కోసం అవన్నీ కొన్ని ఉన్నాయి, అంత వద్దులేండి, కొంతవరకు ఓకే ఫైన్. అది ఇంకా బాగా నచ్చిందండి. జనరల్గా ఏంటంటే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏదైనా ఇంకా బాగా గొప్పగా చెప్పాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పదే ఇంకా పొగుడుతూనే ఉండాలి, నన్ను దేవుడు అనేలా చూపించండి మీరు. ఇది నేను జనరల్గా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. ఒకవేళ అలా అంటారేమో, బట్ అలా నేను అంత వద్దులేండి సార్, కొంచెం ట్రై చేద్దామని కన్విన్స్ చేద్దాం అనుకున్నాను నేను. కానీ బట్ ఆయన నాకంటే ముందే ఉన్నాడు, అలా వద్దు న్యాచురలిస్టిక్గా చేద్దాం. అప్పుడు నాకు అది చాలా బాగా నచ్చిందండి ఆయన అలా చెప్పడం అనేది. సో తర్వాత సినిమాలో సీన్స్, ఆయన ఇంటర్వ్యూస్ చూసినప్పుడు సీన్స్ రాసేటప్పుడు కూడా చాలా బాగా వచ్చినాయి సీన్స్. కానీ రియల్ అంటే ఎవ్వరూ కూడా ఈ సినిమా బాగాలేదు అనడానికి అవకాశం లేదని నా అభిప్రాయం. అంత బాగా వచ్చింది సినిమా. యాక్టర్స్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మేము జస్ట్ సినిమాని 20 daysలో షూట్ చేసామండి. 20 days? జస్ట్ 20 days. ఓకే, ఒక బయోపిక్ 20 daysలో నాకు తెలిసి ఎవ్వరు చేయలేదు ఇప్పటివరకు విత్ ఇన్. ఎందుకంటే మాకు టైం లేదు, అంటే ఏదో అది టార్గెట్ పెట్టుకొని ఐ మీన్ కావాలని చేసింది కాదు, లాస్ట్ ఎలక్షన్స్కి ముందు రిలీజ్ చేయాలి మేము. ఓకే, సో అప్పటికప్పుడు అనుకున్నాం. సో అమౌంట్ అది సెట్ చేసుకుని ఒక సినిమా మొదలు పెట్టేసరికి ఫైనల్గా ఇంత టైంలో తీయాలని మాకు ఒక అర్థమైపోయింది. సో మాకు ఆప్షన్ లేదు. బట్ నాకు యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ప్రాపర్గా సపోర్ట్ చేశారండి. నా ఒక్కడి వల్ల అయితే ఇంపాసిబుల్ అయ్యేది కాదు. కానీ నాకు యాక్టర్స్ కానీ నందకిషోర్ గారు కానీ, రోజా గారు కానీ, వాణ్య, సతీష్ గారు అని ఇలా కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీము అండ్ నా టెక్నికల్ టీము. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఎన్ఎస్ ప్రసు అని చేశారు ఆయన. ఎడిటర్ వచ్చి మన ఆర్ఎం విశ్వనాథ్ అని చెప్పి ఆయన చేశారు. సో వీళ్ళందరూ కూడా ప్రాపర్గా నాకు హెల్ప్ చేయడం వల్ల అనుకున్న టైంకి ఐ మీన్ నాట్ ఓన్లీ షూట్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా పర్ఫెక్ట్ టైమింగ్లో అయిపోయిందండి. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల లాస్ట్ ఎలక్షన్స్కి ముందు రిలీజ్ చేయలేకపోయాం. అది దానివల్ల సెన్సార్ దగ్గర ఆగింది. సో ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు ఫైనల్లీ వస్తుంది జనాల ముందుకి. చూసిన ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుద్ది, అది 100%. అండ్ మీరు ఈయనలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అంటే ఆయన ఎలా ఊహించారు అనేది తెలియాలి. ఎందుకంటే ఇప్పటిదాకా చూసిన విధానం వేరు ఆయన్ని అందరూ, కానీ ఇలాంటి ఒక యాంగిల్ని ఆయనలో చూపించాలని మీకెందుకు ఆలోచన? అది నేను చాలా ఓపెన్గా చెప్తాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నందకిషోర్ గారితోనే ఈ సినిమా చేయాలని మేము అనుకోలేదు. ఓకే, అనుకోకుండా మేము ఒక మంచి యాక్టర్ కావాలి అని మేము అనుకుంటున్న టైంలో వచ్చిన ప్రొఫైల్స్లో ఆయన ప్రొఫైల్ కూడా ఒకటి. అప్పుడు చాలామంది నందకిషోర్ గారితో కాకుండా వేరే వాళ్ళు తెలితే బెటర్ అనేది కూడా అన్నారు. ఎందుకని అన్నారంటే మేబీ ఆయన ఉంటే సీరియల్ ఎఫెక్ట్ పడిపోవచ్చు, ఆయన సీరియల్కి ఫేమస్ కాబట్టి మీ సినిమా సీరియల్లో అనిపించేస్తుంది, సో ఆలోచించండి అని కూడా చెప్పారు. బట్ నేను కొంచెం ఆ భయంతో అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా మా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ లేదు ఆయనతో నందకిషోర్ గారితో వెళ్దామని అనుకున్నాం. మొత్తానికి నందకిషోర్ గారితో వెళ్దాం అనుకున్నాం, ఆయన తీసుకున్నాం. ఫస్ట్ డే షూట్లో ఫిక్స్ అయ్యామండి. ఈయన అరిపించేస్తున్నాడు అంతే, పర్ఫెక్ట్. నాకు ఇప్పుడేం చెప్తానంటే ఒకవేళ ఈయన కాకపోతే ఇంకెవరినైనా ఊహించుకోవచ్చా అంటే నాకు ఐడియా రావట్లేదు. అంత బాగా చేశాడు ఆయన, సూపర్ అనమాట. మేము ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా మా ఎడిటర్ కూడా చెప్పాడు, సీరియల్ ఫీల్ వస్తుంది అనుకున్నాం కానివ్వండి రావట్లేదు, ప్రాపర్ అంటే ఒక ప్రాపర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇదంతా మెయింటైన్ చేస్తున్నాడు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నందకిషోర్ కనిపించట్లా. సో నేను చెప్తా ఈ సినిమా తర్వాత నందకిషోర్ గారిని ఇంకోలా చూస్తారు అందరూ, అంత బాగా చేశారు. ఇంకంటే ఈయన తప్పితే అంత పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు అనేది నా, అంటే అంత పర్ఫెక్ట్ సూట్ అయ్యారు. ఈవెన్ ఆ గుండు ఆ లుక్లో కూడా అసలు పర్ఫెక్ట్ అనమాట. ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చెప్పారు నాతో, ఆయన భలే సెట్ అయ్యాడండి అని. సో ఆయన ఉండడం ఐఎమ్ సో హ్యాపీ నాకు ఈ ప్రాజెక్ట్లో. అండ్ మీరు అంటే జనరల్ ఇప్పుడు ఆయన అన్నట్టు మీకు ఇప్పటి వరకు మూవీస్ చేస్తున్నారు కానీ ఆ సీరియల్ యాక్టర్ కదా, సీరియల్ ఎఫెక్ట్ పడిపోయిద్ది అనేది చాలామంది చాలాసార్లు వినుంటారు కదా. సో అందువల్ల చాలా క్యారెక్టర్స్ కూడా ఆగిపోయి ఉంటాయి కదా.
ఒక టైంలో జరిగిందండి. అంటే బిఫోర్ 7-8 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఆ ట్రెండ్ నడిచింది. టెలివిజన్లో చేసిన వాళ్ళకి సినిమాలు ఎక్కువ వచ్చేవి కాదు ఆపర్చునిటీస్. బట్ ఇప్పుడు ట్రెండ్ అలా లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి నీడ్స్ అన్ యాక్టర్. అంటే ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. నేను ఐ వర్క్డ్ ఎ లాట్ ఇన్ థియేటర్. తర్వాత టెలివిజన్ వచ్చింది. టెలివిజన్లో ఉండటం వల్ల ఎక్కువ టైం టెలివిజన్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ కమిట్మెంట్. మార్నింగ్ 8 o'clock వెళ్తే నైట్ 10 o'clock వస్తాం. సో లైఫ్లో సగం పార్ట్ అక్కడే గడిచిపోయేది. సో ఆ సందర్భంలో ఆ కమిట్మెంట్కి మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి వచ్చిన వేరే సినిమా ఆపర్చునిటీస్ చేసుకోలేని టైంలో ఉండేవాళ్ళం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎవరైతే సోకాల్డ్ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే టెలివిజన్లో ఆల్రెడీ చూశారు కదా, ఇక్కడ ఫ్రెష్నెస్ ఉండదు కదా అనే ఫీల్ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్టే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎనీ యాక్టర్, నాట్ ఓన్లీ మీ, నాలాగా ఏదో చేద్దామనే తపనున్న యాక్టర్స్కి వన్ ఆపర్చునిటీ కెన్ ప్రూవ్. అలా ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీలా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇందాక దుర్గా గారు చెప్పినట్టు, ఇప్పుడు అంతకుముందు మొన్న ఒక జర్నలిస్టులు ఎవరో చాలామంది కూడా చెప్పారు, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని ఉంటాయి. ఇప్పుడు ఆయన నా గురించి చెప్పాడని నేను ఆయన గురించి చెప్పటం అది కాదు. కానీ వాస్తవానికి ఇలాంటి సినిమాలు, ఒక సినిమా అనేది ఎంతోమంది శ్రమ, ఒక్కళ్ళది కాదు, నా ఒక్కడిదో ఆయన ఒక్కడిదో కాదు, అందరు టీం వర్క్. సో ఇలాంటి సినిమా ఎస్పెషల్గా ఒక 20 రోజుల్లో చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. మనం ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేసి 6 గంటలు వెళ్ళిపోయినంత ఈజీ కాదు. 20 రోజుల్లో ఒక సినిమాని చేసి తెరకెక్కించి ఎడిటింగ్, డబ్బింగ్, మ్యూజిక్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ ఇవ్వటం అనేది ఇట్స్ అంటే ఎంత చెప్పినా దాని గురించి తక్కువే. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్లో 20 రోజుల్లో మహా అంటే ఒక 30% ఆఫ్ మూవీ అవ్వచ్చు. కానీ 20 రోజుల్లో సినిమా తీసి ఇంకొక 1 monthలో పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఒక అవుట్పుట్ ఇవ్వటం అనేది ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ ఫస్ట్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎస్పెషల్గా టెక్నికల్ టీం అందరికీ కూడా, కెమెరామెన్ నాగరాజ్ గారు, మిగతా ప్రసూ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ విశ్వ గారు, అందరూ ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్ ఇంతమంది కలిస్తేనే ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. అండ్ ఇలా ఏదైతే బయోపిక్స్ ఉంటాయో ఇవి ఇంకా టఫెస్ట్ జాబ్. ఎందుకంటే ఎక్కడ మనం చిన్న మిస్టేక్ చేసినా దొరికిపోతాం. ఏదో చేశారా, ట్రై చేశారు అంటారు. కానీ ఈ సినిమా హానెస్ట్గా చెప్తున్నాం, ఇట్స్ ఏ హానెస్ట్ ఎఫర్ట్. అండ్ సినిమా చూసిన వాళ్ళు కూడా అదే చెప్తారు బయటకు వచ్చి, చాలా కష్టపడ్డారు, హానెస్ట్గా చేశారు అనే మాట మాత్రం ఉంటుంది ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ అంటే ఈ మూవీ ద్వారా ఏమన్నా ఆడియన్స్కి ఏమన్నా మోరల్ లాగా, మెసేజ్ లాగా ఇవ్వాలన్నా లేదా ఇన్స్పైర్ చేయాలన్న ఉద్దేశంతో తీసారా, లేదా మీరు ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి తీశారు? కాదండి, అంటే ఇది మోరల్ అలా ఏదో మెసేజ్ ఇద్దామని తీసిన సినిమా అయితే కాదు. ఆయన గురించి తెలియని వాళ్ళకి కూడా తెలియాలి, ఆయన రియల్ లైఫ్లో ఏమేమి అనుభవించారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఎంత కష్టపడి ఈ రోజున ఈ పొజిషన్కి వచ్చారు అనేది ఆడియన్స్కి తెలియాలి. సో అది సినిమా టార్గెట్, అంతే తప్పితే ఎవరికో మెసేజ్లు ఇవ్వాలి అలాంటిది ఏం లేదండి. బట్ తెలియకుండానే సినిమా చూసే వాళ్ళకి వాళ్ళు ఒక పాజిటివ్ థాట్తో బయటకు వస్తారు సినిమా థియేటర్లో నుంచి అయితే మాత్రం, అది కన్ఫామ్గా చెప్పగలను. అండ్ ఇప్పుడు దాకా అంటే మిమ్మల్ని డైరెక్టర్గా మాట్లాడాను కానీ యాక్టర్గా, అంటే ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్ అంటే అది చెప్పొచ్చు అనుకుంటున్నాను నేను. ఏంటి సార్, అంటే కాలేజ్ ఎపిసోడ్స్ వరకు నేను ఉంటానండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి క్యారెక్టర్. నా యంగ్ లుక్ కాలేజ్ ఎపిసోడ్స్ వరకు నేను ఉంటాను. ఒక 10 ఏళ్ళ తర్వాత అన్నట్టు ఐపీఎస్ ఆఫీసర్, ఒరిజినల్ స్టోరీ, ప్రాపర్ ఒరిజినల్ స్టోరీలోకి వెళ్ళిపోయినప్పుడు మీరేనైతే ట్రైలర్ లో స్టార్టింగ్ నేనే అండి, అది గుర్తుపట్టలేదు. అంటే ఇక్కడ బాగా స్మార్ట్ ఉన్నారు కదా, కొంచెం అది వేరే స్మార్ట్ గా ఉండకపోవటానికి కొన్ని షార్ట్స్ లో రీజన్ ఉంటుంది, అది సినిమాలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ, అంటే అది కావాలని ముందు అనుకొని ఒక లుక్ ప్రిపేర్ అయ్యి అది ప్లాన్ చేసాం. సో నా కాలేజ్ ఎపిసోడ్స్తో నాది అయిపోతుంది, ఒక ½ an hourలో నా పార్ట్ అంతా అయిపోతుంది. సో తర్వాత నుంచి సార్ది స్టార్ట్ అవుతుంది. కానీ ఆ క్యారెక్టర్ మీరే ఎందుకు చేశారు? నాకు సీన్స్ నచ్చాయండి, అంటే నా కోసం రాసుకోలేదు బేసికల్గా, బట్ సీరియస్లీ కథ రాసేటప్పుడు కొన్ని అంటే ఇప్పుడు నందు గారు చెప్పినట్టు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయండి, అవకాశాలు వస్తుంటాయి. కొన్ని స్టోరీస్ రావడం చాలా కష్టం. ఇప్పుడు ఒక బయోపిక్లో మనం యాక్ట్ చేయడం అనేది అది నిజంగా మంచి ఆపర్చునిటీ ఎవరికైనా కానీ. అండ్ మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఇది సంథింగ్ డిఫరెంట్ అనే ఇది ఉంటుంది. సో ఆయన ఎంత లక్కీగా ఫీల్ అయ్యారో నేను అంతే. ఇది మిస్ అయితే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్, సో ఇది మిస్ అయితే నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు తర్వాత వస్తుందా రాదా నాకు డౌట్.
దట్టు నేను ఆ క్యారెక్టర్ నేను చాలా బాగా చేయగలను ఒక కాన్ఫిడెన్స్. సో ఇమీడియట్గా ఫాస్ట్గా చేయాలి కాబట్టి సో నేనైతే ఇంకా రెగ్యులర్ అవైలబిలిటీలో ఉంటాను, ఇంకో యాక్టర్ని పెట్టుకునే బదులు అని ఈ అన్నిటితో చేశాను. బట్ ఇప్పటివరకు అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే రాలేదు నా మీద కూడా, సినిమా మీద కూడా రాలేదు. చూసిన వాళ్ళందరూ కానీ ప్రివ్యూస్ చేసినప్పుడు చూసిన వాళ్ళందరికీ సినిమా చాలా బాగా నచ్చిందని అన్నారు. మరి ఆడియన్స్లోకి వెళ్ళి ఒక మౌత్ టాక్ త్రూ ఒక మంచి పేరు వస్తుందని అయితే నమ్ముతున్నాను నేను సినిమాని. అండ్ డైరెక్టరా యాక్టరా ఈ రెండిట్లో ఏది ఫస్ట్ అంటే ఏం చెప్తారు? యాక్టర్ అండి. యాక్టర్ అవ్వాలనే ఇండస్ట్రీకి అంతే, యాక్టర్ అవ్వాలని. డైరెక్టర్ అందరూ మిమ్మల్ని ముందు అంటే నేను 50 షార్ట్ ఫిల్మ్స్ చేశానండి యాజ్ అ రైటర్, డైరెక్టర్, యాక్టర్గా ఒక 50 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సో అలాగా నాకు డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ వరకు అవార్డ్స్. షార్ట్ ఫిల్మ్స్ కి మీరే డైరెక్షన్? నేనే డైరెక్టర్, నేనే రైటర్, నేనే యాక్టర్. సో 50 చేశాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి అసలు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా ఫాస్ట్గా తీయాల్సిన కంటెంట్ కదా, ఆ ఫాస్ట్నెస్ ఈ సినిమాకి హెల్ప్ అయింది. అండ్ ఆయన ఇందాక చెప్పారు కదా ఈ మూవీ తర్వాత మిమ్మల్ని ఆడియన్స్ ఇంకా వేరే రకంగా చూస్తారు అని. సో ఇక్కడ నుంచి మీ లైఫ్ ఎలా టర్న్ అవుతుందని మీరు అనుకుంటున్నారు అంటే సినిమాల పరంగా? ప్రతి యాక్టర్గా ఆశయం పెద్ద తెర మీద ఒక మంచి యాక్టర్గా ఎలివేట్ అవ్వాలని ఉంటుంది. అలాగే నాకు కూడా ఉంది. సో ఈ సినిమా తర్వాత పర్టికులర్గా వాట్ ఐ ఫీల్ ఈజ్ నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఒక యాక్టర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. లైక్ నాట్ ఇప్పుడు ఇందులో హీరో చేశానని హీరో అనే కాదు, అక్కడ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక మంచి సపోర్టింగ్ రోల్గా, లేదా విలన్గా, ఇలాంటి రోల్స్ అన్నింటిలో కూడా నేను ఫిట్ అవుతాను అని డైరెక్టర్స్ ఫీల్ అయితే కనుక ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఐఎమ్ సిన్సియర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. మేబీ ఈ సినిమా తర్వాత డైరెక్టర్లు అలా నందకిషోర్లో ఈ కోణం కూడా ట్రై చేద్దాం అనుకోవచ్చు. డెఫినెట్గా అలాంటి అవకాశాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. రావాలని మేము కూడా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఆడియన్స్కి దీని నుంచి మంచిగా ఇన్స్పిరేషన్, ఒక 10 మంది తీసుకున్నా చాలు కదా ఇన్స్పిరేషన్. సో అలాంటి ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అవ్వాలి అండ్ మీ కెరియర్లకి అందరికీ బాగా ఇది ఇంపార్టెంట్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి.